నమస్తే, నేను మీ సతీష్. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. అలాంటి ఎన్టీఆర్ గారికి ఈ రోజున ఘోర అవమానం జరిగింది అనేటువంటి ఆవేదన అయితే కనుక తెలుగు ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఎవరు ఆ అవమానించింది, ఏ విధమైనటువంటి అవమానం జరిగింది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ రోజున నందమూరి తారక రామారావు గారు అంటేనే తెలుగు జాతికి ఒక ఖ్యాతిని చాటి చెప్పినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తికి ఈ రోజున అవమానం జరిగింది అంటూ జరుగుతున్నటువంటి చర్చ, దీని వెనకాతల కారణాలు ఏంటి అని అంటే ఏం చెప్పచ్చు? అంటే ఇంతమందికి భారతరత్న ఇచ్చి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వకపోవటం వల్ల చాలామంది హర్ట్ అయ్యారు. భారతరత్న ఇచ్చిన కర్పూరి ఠాకూర్ ఆయన చిన్న మనిషి ఏం కాదు. ఆయన చాలా అంటే ఇటువంటి పదవులకి వాటికి ఆశపడకుండా చాలా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్. సోషల్ రెవల్యూషనిస్ట్ కూడా. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎన్టీ రామారావు కూడా సంఘ సంస్కర్త. అంటే అప్పటి వరకు మన తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోయి ఉన్న కొన్ని జాడ్యాల్ని ఆయన వదిలించాడు. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఒక సోషల్ రెవల్యూషన్. ఆ రోజుల్లో కిలో ₹2 బియ్యం ఇవ్వటం అనేది సోషల్ రెవల్యూషన్. అప్పటికి చాలా ప్రాంతాల్లో వరి అన్నం తినే అలవాటే లేదు. అంటే అంత స్తోమత కూడా ప్రజలకి లేదు. అంటే అంత వెనుకబాటుతనం ఉండే చోట ఆయన కిలో ₹2 బియ్యం ఇవ్వటం అనేది ఇట్ ఈస్ ఎ సోషల్ రెవల్యూషన్. అదేవిధంగా పక్కా ఇల్లు కట్టడం అనే కాన్సెప్టు, అది కూడా ఒక సోషల్ రెవల్యూషన్. ఈ విధంగా ఎన్టీ రామారావు తీసుకున్నవన్నీ కూడా మీకు ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇవ్వటం, ఈ తరహా నిర్ణయాలన్నీ కూడా అంటే పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేయటం, ఇవన్నీ ఇదే కాకుండా పరిపాలనకి సంబంధించి పాలనాపరమైన వ్యవస్థలో మార్పులు చేస్తూ మండలాల వ్యవస్థను తీసుకురావటం. అంటే మనం ఎన్టీ రామారావు పేరు వినంగానే మనకి ఇన్ని సామాజిక సంస్కరణలు మన కళ్ళ ముందర కనపడతాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఆ రోజున ఎన్టీ రామారావు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా ఈ రోజు వరకు చాలా ప్రభుత్వాలు మారినాయి, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ రివర్స్ చేయలేకపోయింది. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని మారుస్తాం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటిది ఎన్టీ రామారావు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా తిరగతోడాల్సిన అవసరం లేకుండా పోయింది. అది ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాల్లో గొప్పతనం. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆడబిడ్డలకి ఆశ హక్కు రద్దు చేయలేకపోయినాయి కదా, మండల వ్యవస్థని మళ్ళీ మార్చలేకపోయినాయి కదా, కిలో ₹2 అంటే సబ్సిడీ రైస్ ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మార్చలేకపోయినాయి కదా, పక్కా ఇళ్ల కాన్సెప్ట్ని మార్చలేకపోయినాయి కదా, మళ్ళీ పటేల్ పట్వారీ వ్యవస్థని మళ్ళీ తేలేకపోయినాయి కదా. అంటే రివర్స్ చేయలేని నిర్ణయాలని తీసుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన చాలా జీవితాల మీద ప్రభావం చూపించాడు. అందువల్ల ఏంటి అంటే ఎన్టీ రామారావు లాంటి వాళ్ళకి భారతరత్న ఇవ్వటం అనేది అది ఒక చారిత్రక అవసరం. ఎన్టీ రామారావు ఏదో ఒక వ్యక్తిగానో లేదా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగానో ఇటువంటి ఆలోచనలు చేయకూడదు. ఇటువంటి ఆలోచనలు చేయటం అనేది అది మహనీయుల్ని కించపరచటం లాంటిది. ఎన్టీ రామారావు తీసుకున్న అంటే సమాజంలో ఆయన తెచ్చిన మార్పులేంటి మొత్తం మనం చూస్తే దేశం మొత్తం కూడా ఇటువంటి తరహా నిర్ణయాలే తీసుకొని పరిపాలన సాగుతున్నది. అంటే సంక్షేమం అంటే ఈ విధంగా ఉండాలి. అసలు మీకు ఇంకొకటి ఏంటంటే అప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల వెనక వెళ్తున్నారు, సంక్షేమం అనేది ఏదో నామకహా ఉండేది. నాకు బాగా గుర్తు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకంటే ఈ సంక్షేమం మీద మీరు ఇంత స్ట్రెస్ చూపిస్తున్నారు అని చెప్పి అడిగాము అప్పట్లో. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు ప్రాజెక్టు కట్టి దాని నుంచి నీళ్లు ఇచ్చి దాని నుంచి పంట పండే వరకు పేదవాడి కడుపు ఆకలి ఆగుతుందా? అప్పటి వరకు వాళ్ళకి తిండి పెట్టాల్సిన బాధ్యత మాది కాదా అని అడిగాడు మహానుభావుడు. అంటే సంక్షేమానికి ఆయన ఇచ్చిన అర్థం అది. అంటే నువ్వు నేను డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తాను అంటే ఉదాహరణకి నీటిపారుదల ప్రాజెక్టు కడతాను,
ఆ కట్టే వరకు నువ్వు ఆకలితో ఉండు, నేను నీటిపారుదల ప్రాజెక్టు కట్టి దాని నుంచి నీళ్లు ఇస్తే నువ్వు దుక్కి దున్ని అప్పుడు నాట్లేసుకొని ఆ పండిన పంటని నూర్చుకొని నువ్వు తిను అంటే ఎట్లా ఉంటుంది? అందుకని ఎన్టీ రామారావు కాన్సెప్ట్ ఇది అనమాట. నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి, ఆ అభివృద్ధి ప్రజలకి రీచ్ అయ్యే లోపల వాళ్ళ ఆకలి తీర్చాలి, ప్రజల్ని మనం కాపాడుకోవాలి. అసలు ఇంకొక ఎన్టీ రామారావు మొత్తం పరిపాలనలో ఇంకొక అద్భుతమైన ఇది ఉన్నది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీవ్రమైన దుర్భిక్షం వచ్చింది, కరువు, చాలా విపరీతమైన కరువు వచ్చింది. కరువు వస్తే ఆయన అమ్మల కేంద్రాలు పెట్టాడు. అమ్మల కేంద్రాలు పెట్టడమే కాకుండా కరువు కోసం ప్రత్యేకంగా మంత్రులను పెట్టాడు. దుర్భిక్ష పరిస్థితులని ఎదుర్కోవటానికి ప్రభుత్వం ఆ డైరెక్షన్లో పనిచేసేలాగా వాళ్ళు కార్యాచరణ రూపొందించడానికి కరువు మంత్రుల్ని పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎన్టీ రామారావే. అంటే ఇది పరిపాలనా సంస్కరణలో ఎంత కొత్త యాంగిల్లో చూడండి. వాళ్ళు ఆ కరువు మంత్రులకి సర్వాధికారాలు ఉండేవి. ఏదో కరువు మంత్రి అని పెట్టి వదిలేయటం కాదు, ఆ కరువు మంత్రికి అన్ని శాఖల బాధ్యతలు ఆయనకు ఉండేవి. అంటే ఏ విధమైన నిర్ణయమైనా కరువు మంత్రి తీసుకునే వెసులుబాటు కల్పించాడు. అంటే అంత దూరదృష్టి ఎవరికి ఉంటుంది? అంటే పాలనా పరంగా, నేను మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, పాలనా పరంగా ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా కానీ అప్పట్లో కొత్త పుంతలు తొక్కినాయి. అది మొత్తం స్టెబిలైజేషన్ కోసం పనిచేసినాయి. అధికార వికేంద్రీకరణ అనే దానికి అర్థం చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు. దానికి మండల వ్యవస్థని తీసుకురావటం అసలు అంతకు మించిన సంస్కరణ ఇంకోటి ఉండదు పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి. ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని గౌరవించటం అనేది అసలు భారత ప్రభుత్వం చేయాల్సిన పని. ఎందుకో అంటే వివిధ రాజకీయ కారణాలు కానీ వివిధ రకరకాల పరిస్థితుల ప్రభావంతో ఆయనకి ఇప్పటివరకు భారతరత్న రాలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతి మహానాడులో కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూనే ఉన్నది. ఆ తీర్మానం చేసి పంపుతా ఉన్నారు కూడా, పార్లమెంట్తోనే ఉన్నారు. అందుకని ఇప్పటికైనా అంటే కర్పూరి ఠాకూర్ లాంటి మహానుభావుడికి ఇవ్వటాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ఎన్టీ రామారావు అనే ఇంకొక మహానుభావుడు ఉన్నాడని గుర్తించండి. ఒక తెలుగు జాతికే కాదు, ఆయన మొత్తం డైరెక్షన్, జాతీయ స్థాయిలో కూడా డైరెక్షన్ ఇచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే అంశాన్ని సానుభూతితో పరిశీలించాలని తెలుగువారిగా మనందరం కోరుకోవాలి. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే దాదాపు దశాబ్దాలుగా తెలుగు జాతికి వని తెచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తెలుగు జాతి నుంచి వస్తూ ఉంది. మరి ఈ రోజున ఏదైతే బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ లాంటి వ్యక్తులకి భారతరత్న ప్రకటించేటప్పుడు మరి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, ఆయనని ఈ రోజున ఒక దైవంలాగా తెలుగు జాతి అంతా కూడా పూజిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడంలో జరుగుతున్నటువంటి జాప్యం తెలుగు జాతిని తలివేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా భారతరత్న ఇచ్చేటువంటి అంశాన్ని కొంచెం సానుభూతితో అయినా ఆలోచన చేసి ఆయనకు వెంటనే భారతరత్న ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.